సిపాక్స్ ఎంత 20 ml 20 ml 10 లీటర్స్ వాటర్లో 10 లీటర్స్ వాటర్లో ఎంత వాడాలి 20 ml వాడాలి 20 నుంచి 25 ml వాడాలి సిపాక్స్ సిపాక్స్ 20 నుంచి 25 ml వాడాలి ఫర్ శానిటైజేషన్ పర్పస్ ఓన్లీ వాటర్లో అది 9 నుంచి 10 మధ్యలో వాడాలి 9 నుంచి 10 మధ్యలో అంతే మ్యాక్సిమం 11 ఓన్లీ ఇదొకటి టైం మళ్ళా వారం సోమవారం నుంచి నెక్స్ట్ వీక్ ఏ వాడతాం టెక్సాన్ ఇది 20 ml 20 నుంచి 25 ml 25 ml 10 లీటర్స్ బాగా వాటర్లో కలుపుతావు మళ్ళీ ఇది మా నెక్స్ట్ వారం ఇది శానిటైజేషన్ ఓకే ఓకే నెక్స్ట్ స్టెప్ మళ్ళీ ఇది అయిపోయిన వారంకి మళ్ళీ ఇదే వాడాలి ఓకే టెక్సాన్ ఇదో వారము ఇదో వారం ఓకే ఇది అయిపోయిన వారానికి ఇది అయిపోయిన వారానికి ఇది అయిపోయేదాకా ఇలా వాడుతూనే ఉండాలి ఇది ఓకే ఓకే ఇది 5 grams ఓకే 5 grams ఇది ఓకే విబౌట్ 5 grams బెల్లము 20 grams విబౌట్ 5 grams 5 grams విబౌట్ 5 grams ఇది ఫీడ్ సప్లిమెంట్ అండి ఇది 5 grams బెల్లం 20 grams దీంట్లో మిక్స్ చేయాలి కదా ఫీడ్ సప్లిమెంట్ ఓకే ఫీడ్ సప్లిమెంట్ ఇది విబౌట్ మనం నెక్స్ట్ ప్రాసెస్ చెప్పు ఒకసారి ఏం చేస్తావు 5 grams ఇది తీయాలి 5 grams ఇది తీసుకున్నాం ఓకే 20 grams బెల్లం 20 grams బెల్లం కేజీ అది దాని మేతలు కేజీ మేతకు అట్లా వాడతాం మేతకట్లు వాడి కలిపి వాటర్ ఎంత తీసుకుంటాం ఏదాంట్లో దీంట్లో వాటర్ 50 ml అది 50 ml వాటర్ 50 ml వాటర్ మిక్స్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కకి ఆరబెట్టి హాఫ్ అన్ అవర్ కాదు 6 నుంచి 8 గంటల్లో ఇది అదే దాంట్లో కలిపినాక 6 నుంచి 8 గంటలు 6 నుంచి 8 గంటలు ఒక బకెట్ తీసుకుంటావు బా ఇది 5 grams తీసుకుంటావు 5 grams బెల్లం 20 grams తీసుకుంటావు 50 ml వాటర్ తీసుకుంటావు 3 మిక్స్ చేస్తావు ఫర్మెంటేషన్ నానబెట్టుకుంటావు ఒక షేడ్ 8 hours పక్కన పెట్టుకుంటావు బకెట్ పెట్టి దాని మీద ఏదైనా కప్పి పక్కన పెట్టుకుంటావు నీళ్ళలో అర్థమైందా అది తీసుకొని వచ్చి ఫీల్డ్ లో కలుపుతావు కేజీ ఫీల్డ్ లో ఇది 6 గంటల తర్వాత తీసుకొచ్చి ఫీల్డ్ లో కలిపి దానికి మేత వేయాలి అది 20 నిమిషాల తర్వాత వేసుకోవాలి మేత మళ్ళీ దాంట్లో కలిపినాక 20 నిమిషాల తర్వాత దాంట్లో చేపలకి వేయాలి మేత వేసుకుంటావు అర్థమైందా 5 గ్రాములు 5 గ్రాములు ఇది 10 grams 10 grams ఇది 10 grams ఇది 10 grams క్లియర్ కట్ 10 grams 10 grams క్లియర్ కట్ 10 grams ఓకే బెల్లం 20 grams వాటర్ 50 ml బెల్లం 20 grams వాటర్ 50 ml సేమ్ ఇది కూడా ప్రాసెస్ అట్లే 6 hours ప్రాసెస్ చెప్పు నాకు 6 hours పక్కకు పెట్టాలి బకెట్ నానబెట్టి మిక్స్ చేసి అసలు ఎట్లా చేస్తావు ఇది ఎట్లా చేస్తావు 50 grams ఇది 10 grams తీయాలి బెల్లము 20 grams మిక్స్ చేయాలి మిక్స్ చేసావు మిక్స్ చేసి వాటర్ ఎంత మిక్స్ చేస్తావు వాటర్ 50 ml 50 ml 3 మిక్స్ చేసి పక్కకు పెట్టాలి 6 hours 6 గంటలు ఓకే 6 గంటలు దాని మీద బకెట్ మీద ఏదైనా మూసి పక్కకు పెట్టి మళ్ళీ దాంట్లో దానాలో కలిపినాక 20 నిమిషాలు పక్కకు ఆరబెట్టాలి దానాన్ని కూడా ఆరబెట్టినాక దానికి మేత వేయాలి చేపలకి అర్థమైందిగా అది ఇది అయిపోయినాక మళ్ళీ ఇది అంటే ఇదో వారం ఇది 4 రోజులు ఇది 5 రోజులు సార్ ఏదైనా 4 రోజులు 4 days సేమ్ ఇవి రెండు సేమ్ ప్రాసెస్ సేమ్ ఓన్లీ ఇది ఒకటి 5 grams నెక్స్ట్ లాటో అది దాని పేరు ఏంది 2 సేమ్ అంటావు రెండోది అది కాదు అది లాక్టో మ్యాక్స్ అంటారు దాన్ని దీన్ని క్లియర్ కట్ అంటారు ఇది లాక్టో మ్యాక్స్ ఇందా చెప్పింది విబౌట్ చెప్పు
విబౌట్ ఎంత? విబౌట్ ఒక్కటే 5 గ్రామ్స్ 5 వాడతాం. గ్రామ్స్. ఇవన్నీ 10 గ్రామ్స్ వాడుకుంటాం. అదే ఈ రెండు సేమ్ కానీ ఇదో 4 రోజులు ఇదో 4 రోజులు వాడాలి. లాక్టోమాక్స్ 8 రోజులు, రెండు కలిపి 8 రోజులు వాడాలి. ఇది 4 రోజులు 5 గ్రామ్స్. అది 4 రోజులు, ఇది 4 రోజులు, అదే 3 కలిపి 12 రోజులు. ఒకటి ఇది వాడామనుకో, ఫస్ట్ ఇది వాడతా సార్, తర్వాత ఇది వాడతా, తర్వాత మళ్ళీ 4 రోజులు ఇది వాడతా. ఇది అయిపోయిన మళ్ళీ 4 రోజులకి మళ్ళీ ఇది వాడతా. ఇట్లా స్టార్ట్. ఓకే డన్. ఇది రన్నింగ్ అయితేనే ఉంటుంది. ఓకే కెమెరా ఇది ఇది 12 రోజులు అయినా స్టార్ట్. మళ్ళీ ప్రాసెసింగ్ ఫస్ట్ నుంచి అంటే దీని పేరు ఏమంటుంది సార్? నెలలో 1 డే. అది ఎప్పుడు పెడతావు? నెలలో సేమ్ బ్యాట్. సేమ్ ప్యాటర్న్. సేమ్ బ్యాట్ అది. చెప్పు. సేమ్ ప్యాటర్న్ అంటే నెలలో 1 రోజు. ఎప్పుడు? అది ఎంత వాడతావు? 5 గ్రామ్స్ సార్. 2 గ్రామ్స్. 2 గ్రామ్స్ ఇది. ఇవి రెండు మిక్స్ చేయాలి. లోపల 2 రకాలు ఉంటాయి. దీంట్లో వాటర్ ఉంటుంది, ఒకటి పొడి ఉంటుంది ప్లస్. 2 మిక్స్ చేయాలి. 2 మిక్స్ చేసి దీంట్లో 2 గ్రామ్స్ తీసి దీంట్లో కలపాలి. 2 గ్రామ్స్ 1 మీల్ దీంట్లో కలిపి మళ్ళీ దానాలో కలపాలి. తడిపొడి అంతే కదా సార్? దానాలో కలిపి కొంచెంసేపు 20 మినిట్స్ ఆరబెట్టి, దీన్ని కూడా ఆరబెట్టాలి సార్. 20 మినిట్స్ దాంట్లో కలిపినాక మళ్ళీ చెప్పమ్మా. ఇది 2 గ్రామ్స్ తీసుకుంటావు. తర్వాత ఇది జెల్ తయారు చేస్తాం. రెండు కలిపి ఒక క్యాన్ లో పోసుకుంటాం. ఇవి దీంట్లోనే పోసుకుంటారు క్యాన్లో. క్యాన్ ఇది ఈ రెండు మిక్స్ చేసినారు, ఎన్నో నీళ్ళు వస్తాయి. తర్వాత 10 లీటర్స్ బకెట్ తీసుకుంటావు. దీన్ని తీసుకెళ్ళి దాంట్లో కలుపుతావు. ఒక క్యాన్ రెడీ అయ్యిద్ది. మనం పిల్లెట్స్ ఎట్లా చేస్తామంటే ఫీడ్ వేస్తాం కదా, ఆ ఫీడ్ పట్టాలి. ఈ జెల్లుతో పెట్టుతావు, ఇట్లా కలుపుతావు కదా, పట్టిద్ది. పట్టిన తర్వాత ఆరబెడతావు 20 నిమిషాలు. తర్వాత ఫీడ్ వేస్తావు. అర్థమైనా? అదే ఫీల్డ్లో కలిపినాక 20 మినిట్స్ ఆరబెట్టాలి. నాకు క్లారిటీ. ఈ సంగతి వదిలే. ఈ రెండు ఏం చేస్తావు చెప్పు. ఈ రెండు వాడుకోవాలని చెప్పు. ఈ రెండు వాడుకోలే. ఇది 2 గ్రామ్స్ 2 గ్రామ్స్ తీసుకోవాలి. మంత్లో తీసుకుంటావు. ఒక నెలలో ఒకటే డేస్ ఒక రోజు వాడతావు. ఒక రోజు వాడాలి. అది బైండింగ్ జెల్ అనుకో. బైండింగ్ జెల్ వాడాలి 2 గ్రామ్స్. అది ఫీల్డ్లో కలుపుకోవాలి. ఫీల్డ్లో కలిపి కేజీకి 2 గ్రామ్స్. అంతే. అది కేజీ తీసుకున్నాము. ఇది 2 గ్రామ్స్ ఒకటే తీయాలి. ఇది బాక్స్ మొత్తం వాడాలి సార్. ఇది జెల్ అంతేగా. జెల్ మొత్తం బాక్స్ కలిపేయాలి. దాన్ని కలిపేస్తే దీన్ని అనేది మిక్స్ అయిపోతుంది. దాంట్లో కలిపి 20 మినిట్స్ ఆరబెట్టినాక చేపలకి దాన వేయాలి. ఇది ఓకే కదా సార్? నాకు ఇంక ఈ రెండు అర్థం కాదు. ఒకటి చెప్తా. ఇది నాకు అది కుక్ జెల్ ఇది చెప్తా. ఇది ఫస్ట్ ఏం చేస్తామంటే, ఇది ఫస్ట్ ఏం చేసుకుంటావంటే నువ్వు ఇది ఫస్ట్ ఏం చేసుకుంటావంటే 2 పౌడర్ లిక్విడ్ ఉండిద్ది. ఆ పౌడర్ లిక్విడ్ దీంట్లోనే కలుపుకుంటావు, మిక్స్ చేసుకుంటావు. ఇది రెడీ అయ్యింది లిక్విడ్. ఈ లిక్విడ్ తీసుకెళ్ళి 10 లీటర్ల బకెట్లో కలుపుకుంటావు. 10 లీటర్స్ వాటర్లో 10 లీటర్స్ వాటర్లో కలుపుకుంటావు. 10 లీటర్స్ వాటర్లో కలుపుకున్న తర్వాత అది లిక్విడ్ రెడీ అయ్యిద్ది. లిక్విడ్ రెడీ అయిన తర్వాత ఆ వాటర్ మొత్తం తీసుకొచ్చి 5 లీటర్ల క్యాన్ కానీ 10 లీటర్ల క్యాన్లో కలుపుకుంటావు. అది ఒక మెడిసిన్ లాంటిది. అది ఎట్లా వాష్ చేస్తామంటే, ఇందాక 2 గ్రామ్స్ ఉంది కదా, ఇది 2 గ్రామ్స్ తీసుకుంటావు. దీని గురించి మర్చిపో. 10 లీటర్ బకెట్ గుర్తుపెట్టుకో. అది అయిపోయింది. అది దాంట్లో మిక్స్ చేసి రెడీ అయినాక ఇది 2 గ్రామ్స్ 10 లీటర్స్ ఇది మిక్స్ చేసుకున్నావు. బకెట్ ఉంది, ఇది పక్కన పెట్టేసుకున్నావు. ఇది 2 గ్రాములు తీసుకుంటావు. 2 గ్రాములు తీసుకొని ఫీడ్లో కలుపుతావు. ఫీడ్లో 1 కేజీలో కలుపుతావు. కలిపిన తర్వాత ఇది కలుపుతావు. అదే 10 లీటర్లు తయారు చేసావు కదా, అది కలుపుతావు.
అది అది దానికి పట్టేదాకా కలుపుతావు. పట్టిన తర్వాత 20 నిమిషాలు నానబెట్టుకోవద్దు, 20 నిమిషాలు బయట పెట్టుకుంటావు, ఆరబెడతావు, తర్వాత ఫీడ్ ఇస్తావు. అర్థమైందా? మళ్ళీ చెప్పండి, నాకు ఇబ్బంది ఏం లేదు, చెప్తున్నా నేను క్లారిటీగా. 2 గ్రాములు కలుపుతావు ఫీల్డ్లో, దీంట్లో ఇది సపరేట్ కలపాలి. 2 గ్రాములు కలుపుతావు. ఇది 10 లీటర్ వాటర్లో ఇది కలపాలి. 10 లీటర్ వాటర్ మర్చిపోయి ఇంకా మళ్ళీ మొదటికి వచ్చావు. ఇది మిక్స్ చేస్తాను, అందుకే ఫస్ట్ ఓపెన్ చేస్తాను. ఇది ఓపెన్ చేస్తాను. నేను క్లారిటీ చెప్తాను. దీంట్లో ముందు ఉంది మెడిసిన్. ఈ మెడిసిన్ ఫస్ట్ ఇందులో కలుపుకుంటావు. మెడిసిన్ ఉండేది కదా, ఈ కప్పు రెడీ అయింది కదా, ఈ కప్పు తీసుకెళ్ళి 10 లీటర్ బకెట్లో, అదే 10 లీటర్ క్యాన్లో కలుపుకుంటావు. మళ్ళీ మొత్తం తీసుకెళ్ళి ఒక దాంట్లో కలుపుకుంటావు. మెడిసిన్ ఒక డబ్బాకి అయింది కదా, అంటే వాటర్ అని దాంట్లో పోసేది లేదు. దీంట్లో ఈ ఫీల్డ్లో దీంట్లో పోసేది ఏం లేదు వాటర్, ఓన్లీ బకెట్లో ఒకటే మెడిసిన్ పోయాలి. నీకు అర్థం కావాలా? చెప్పు, ఫ్రాంక్గా చెప్పు, నేనేమో అన్నా. అయ్యా సార్, ఇప్పుడు ఇది కలుపుతాం. ఇది కలిపేసుకుంటాం. ఇందులో ఒకటి చెప్తాను. లిక్విడ్ ఒకటి ఉంది, లిక్విడ్ పౌడర్, 2 ఇందులో కలుపుకుంటావు. ఇందులో మిక్స్ చేసుకుంటావు. ఇది రెడీ అయింది. ఇది రెడీ అయిన తర్వాత మిక్స్ అయిన తర్వాత ఒక నిమిషం, మిక్స్ అయిన తర్వాత నువ్వు 10 లీటర్ క్యాన్ ఒకటి తీసుకుంటావు, వాటర్ 10 లీటర్స్ వాటర్ ఒకటి తీసుకుంటావు, ఓన్లీ వాటరే. ఇది మిక్స్ అయిన తీసుకెళ్ళి దాంట్లో కలుపుకుంటావు. ఇట్లా కలిపేస్తావా? కలిపిన తర్వాత అది ఒకటి రెడీ, ఇట్లా డబ్బా రెడీ అయింది కదా, వాటర్ లాగా రెడీ అయిపోయింది కదా, అది సపరేట్ పెట్టుకుంటావు. అది ముందు తయారు చేసుకున్నావు, ఫస్ట్ తయారు చేసుకున్నావు. ఇప్పుడు ఇది 2 గ్రాములు ఫీడ్ వేసావు, 2 గ్రాములు ఇది ఫీడ్ కలిపావు కదా, ఆ వాటర్ తీసుకొచ్చి కలిపిన వాటర్ ఉండేది కదా 10 లీటర్స్, అది దానికి పట్టేదాకా వాడుకుంటావు. దానికి పట్టావు, ఇట్లా లిక్విడ్ పోసావు, కలుపుతావు, దానికి మొత్తం మిక్స్ అయిపోయింది. మిక్స్ అయిపోయిందా? అర్థమైందా? అర్థమైంది కదా? అర్థం కాబట్టి చెప్పు. మిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీల్డ్లో కలపాలి కదా సార్? ఫీల్డ్లో కలుపుకుంటాం. ఫీల్డ్లో ఇది కలపాలి. ఫీల్డ్లోనే కలిపేది, దేంట్లో కలుపు. ఇప్పుడు ఈ 10 గ్రామ్స్ వాటర్ ఉన్నది ఫీల్డ్లో కలపాలి. వాటర్ కలపా 10 లీటర్స్ బకెట్. బకెట్లో అది ఇదే అనుకో, ఓన్లీ ఇదే. ఇది కలిపేసావు, కలిపేసి 10 లీటర్ బకెట్లో ఇది మొత్తం తీసుకెళ్ళి దాంట్లో కలుపుకున్నావు. ఓన్లీ దాంట్లో అది రెడీ చేసుకున్నావు. రెడీ చేసుకున్న తర్వాత జల్లిలాగా ఉండిద్ది కదా, ఆ వాటర్ ఉండిద్ది కదా, ఆ వాటర్ నువ్వు అట్లా ఆ వాటర్ యూజ్ చేసుకోవాలి. బయట వాటర్ దీంట్లో పోయకూడదు. బయట వాటర్ అసలు కలపకూడదు. అది నేను అదే అర్థం అనేసి బయట వాటర్ కలపకూడదు. ఓన్లీ 10 లీటర్ బకెట్లో ఒకటి ఇది కలిపి వాటర్ వచ్చేదాకా అట్లే పెట్టాలి. దీన్ని కలిపేసుకున్నావు, మిక్స్ చేసుకున్నావు, అది ముందు రెడీ చేసుకున్నావు. ఈ 2 మిక్స్ చేసి ఫీడ్కి ఇచ్చుకుంటావు. ఫీడ్ ఇది 2 గ్రాములు కలుపుతావు. ఇది దానికి కేజీకి ఎంత పట్టిద్దో అంత వాడుకుంటావు. ఎందుకంటే నీ దగ్గర 10 లీటర్లు ఉంది కదా, 10 లీటర్లు ఎంత పట్టిద్దో నీకు అర్థమైద్ది. అంటే ఇప్పుడు 10 లీటర్ మొత్తం కుమ్మరిస్తే ఎక్కువైపోతుంది. దానికి ఎంత పట్టిద్ది, దానికి ఎంత పట్టుద్ది, లీటర్ పట్టుద్దా, 5 లీటర్ పట్టుద్దా, దాన్ని బట్టి కలిపి ఆరబెట్టుకొని 20 నిమిషాలు ఆరబెట్టుకొని తర్వాత ఫీడ్ ఇవ్వాలి. దానికి చేపలు. నేను వాటర్ పోయాలన్నా లేదని అడిగేది. వాటర్ ఏం పోయక్కల, కొత్త వాటర్ ఏం యాడ్ చేయక్కల. మనం 10 లీటర్స్ వాటర్లో కలుపుకుంటాం. కలిపేసుకొని దాన్ని యూజ్ చేసుకుంటాం. అది ముందు రెడీ అయింది. అర్థమైంది? ఇది నాకు చెప్పమ్మా. ఓకే, ఇది డబ్బాలో మిక్స్ చేసుకోవాలి. 2 వాటర్ పొడి వాటర్ ఉంది, ఇది మిక్స్ చేసుకొని ఇది 10 లీటర్ బకెట్లో వేసేయాలి. వేసేసి మిక్స్ చేయాలి. దాన్ని మళ్ళీ బాగా కలపాలి. వాటర్ పైకి వచ్చేస్తుంది, వేరే డబ్బాలో వచ్చేసుకుంది. వచ్చేసేదాకా దీన్ని కలుపుతూనే ఉండాలి. ఇది రెడీ అయినాక ఫీడ్కు లీటర్ 1 గ్రామ్ తీసుకోవాలి. కేజీ ఫీడ్ తీసుకుంటాం. కేజీ ఫీడ్ తీసుకొని 2 గ్రామ్ తీసుకోవాలి. ఇది 2 గ్రామ్స్ కలుపుతాం. ఫీడ్లో కలపాలి, మళ్ళీ దీంట్లో కలపకూడదు. ఫీడ్లో కలిపి 2 గ్రామ్స్. ఇది తీసుకొచ్చి ఎన్ని లీటర్ దానికి పడుతుంది, కేజీ పడుతుంది, లీటర్ 5 లీటర్స్ పడుతుంది అనేది దానికి పట్టేదాకా కలపాలి. కలిపిన తర్వాత
హాఫ్ అన్ అవర్ 20 minutes ఆరబెట్టి ఆరామ్ से हाफ एन आवर హాఫ్ అన్ అవర్ ఆరబెట్టినాక చేపలకి మళ్ళీ మేతగా వేయాలి. మ్యాథ్ ఎట్లా వేస్తా? అదే ఇట్లా మామూలుగా చల్లాలి. ఒకేసారి కేజీ వేయకూడదు, మామూలుగా కొంచెం కొంచెం అది తినిన తర్వాత చూసుకుంటా ఉండాలి. చుట్టూ ఈడ ఇప్పుడు కేజీలో ఓ పావు కేజీ ఈడ చుట్టూ వేస్తాం, తిన్నాక మళ్ళీ పావు కేజీ హాఫ్ కేజీ అవుతుంది. ఒకవేళ హాఫ్ కేజీ పావు కేజీ తినకుండా ఉంటే కొంచెం అయినాక మళ్ళీ తిన్నాక వేయాలి. అంతే సార్, అంతే. ఒకటేసారి మాత్రం వేయకూడదు, మామూలుగా ఇట్లా జల్లాలి, మళ్ళీ ఒకటేతో ఇట్లా వేయకూడదు. అర్థమైందిగా? ఓకే, అది తీసుకో ఫస్ట్. ఇవి రెండు నాకు అర్థం కాదు. ఇది వదిలే, ఇది తీసుకుంటా. ఇది వేదిక్ మిన్, వేదిక్ మిన్ వైట్ కలర్ది. ఇది మనం సేమ్ ఇంతే, కేజీకి 5 ml పోసుకుంటాం దాంట్లో. అది కేజీ ఫీడ్లో కేజీ 5 ml పోస్తాం. 5 ml సేమ్ అంతే. ఇక్కడ ఇది 5 ml, ఓన్లీ 5 ml ఎక్కువ కాదు. కేజీకి నేను చెప్తాను, 2 కేజీలు వేస్తే 10 ml అది అంతే. ఓకే, డన్. అంటే ఇది ఏమిటి సార్ మళ్ళా? ఇది యాంటీ బ్యాక్టీరియల్ లిక్విడ్. అంటే ఇవి మనకు తెలిసిన అంటే మాకు కొత్త కదా, దాని గురించి తెలియదు కదా చేపలకి. అర్థమైంది. ఇది మనం ఎందుకంటే వాడేది కేజీ ఫీల్డ్లో ఇది మనకి యాంటీ బ్యాక్టీరియల్కి వాడుకుంటాం. ఇది 5 grams 5 ml యాంటీబయాటిక్ 5 ml కేజీ ఫీల్డ్లో కలపాలి. ఓకే, యా అంతే. కేజీ ఫీల్డ్లో కలిపి కొంచెం ఆరబెట్టి 20 minutes అంతే. తర్వాత మెల్లగా చల్లాలి, ఒకటే తొనకుండా. ఇది ఎందుకని అడిగావు కదా, ఇది మనం వాడుతుంది దీనికి ఎందుకంటే ఇది ఫిష్ గ్రోత్ కోసం. ఫిష్ గ్రోత్ వెయిట్ టైమింగ్ ఏమన్నా అంటే నెలలో ఇట్లా ఎన్నిసార్లు? ఇది సాయంత్రం పూట వేస్తాం. ఓన్లీ సాయంత్రం. మీరు ఫీడ్ మనం 3 సార్లు ఫీడ్ అని చెప్పా. మార్నింగ్ 7 కాడ నుంచి 8 కాడ నుంచి 8 ఒక ఫీడ్ వేస్తావు. మధ్యాహ్నం 12 కాడ నుంచి 1 ఒక ఫీడ్ వేస్తావు. సాయంత్రం ఎన్నింటికి వేస్తావు? 5 నుంచి 6 ఒక ఫీడ్ వేస్తావు. అర్థమైంది కదా? ఇది ఓన్లీ సాయంత్రం పూటే వాడతాం. అయితే 5 నుంచి 6 వేసేటప్పుడు ఇది కలిపి మిగతాయి కూడా అంటే ఇప్పుడు 5 గంటలకు కలిపి మనం రెడీ పెట్టుకుంటే 6 5:30 ఇది ఒక్కటే. దాంతో పాటు ఇది చెప్పావు కదా 10 లీటర్ల క్యాన్ తయారు చేసుకుంటాం కదా, అది కూడా కలుపుతాం. 2 మిక్స్ చేసుకొని ఇది దీంట్లో కలుపుతాం. ఈ 2 grams ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ జెల్ అనేది ఇది కామన్. ఈ రెండింటికి ఇది వాడతావు, దానికి పెట్టుకుంటావు. నీకు అర్థమైంది? ఇది దీనికి వాడుకుంటావు, ఇది దీనికి వాడుకుంటావు. ఒకదానికి వాడుకుంటా, ఇంకోటి అదే సేమ్ మెడిసినే. అది ఎట్లా వాడావో ఇది అంతే వాడతావు. అదేనా? అర్థమైంది. కానీ అది నెలలో ఓన్లీ 1 day. అది 1 day. కానీ ఇది డైలీ సాయంత్రం వేయాలి. సాయంత్రం 5 రోజులు చాలు దీనికి. ఓన్లీ 5 రోజులు. 7 రోజులు కదా వారానికి, ఇది 5 రోజులు వాడుకుంటావు. 5 రోజులు వాడినాక మళ్ళీ 2 రోజులు దాటిపోయిన టైం తీసుకొని మళ్ళీ 5 రోజులు వాడాలి. అంతే అంతే సార్. నెలకి 5 రోజులు వాడుకుంటావు. నెలకు 5 రోజులు, వారానికి 5 రోజులు వాడుకుంటావు. నెలకు 5 రోజులు నేను కనుక్కుంటా. తర్వాత మనకి ఇది వచ్చేసరికి నీకు అర్థమైందిగా? ఇది అర్థమైపోయింది. ఇది అర్థమైంది, అది అర్థమైంది. అది ఓన్లీ నెలలో 1 day ఒక్కసారి వాడుకుంటావు. ఒకటే రోజు ఒకటే పూటకే. అది ఎప్పుడు వాడతా? సాయంత్రం మార్నింగ్ వాడతా. మార్నింగ్. ఇది ఒక్కటే సాయంత్రం. ఇది ఒకటి సాయంత్రం. అది చెప్పు, ఆ ప్యాకెట్లు అవి ఎప్పుడు వాడుకుంటావు చెప్పు. అది ఎప్పుడు వాడుకుంటావు? ఇది సాయంత్రం పూట. నేను సాయంత్రం అసలు అలా నువ్వు చెప్తున్నావు సాయంత్రం. నేను అడుగుతున్నాను. ఇది ఉదయం పూట మీలు, మధ్యాహ్నం పూట మీలు కలుపుకుంటావు. అది 2 సార్లు వాడుకుంటావు. 2 సార్లు వాడాలి. సాయంత్రం వాడవు. ఇది సాయంత్రం. ఈ 3 అంతే. ఉదయము మధ్యాహ్నం. 20 grams బెల్లము, 10 grams ఇది, 50 ml వాటర్. ఇది ఒకటే కదా సార్? నువ్వు ఎట్లా కలుపుకుంటావు అంటే 2 ట్యాంకుల మీద కలుపుకో. అప్పుడు నీకు ఫర్మెంటేషన్ టైం కలిసి వచ్చింది. బెల్లం 40 grams వేసుకున్న 5 కిలోలు ఎక్కువ వేసుకుంటే అది మనకు కూడా మిగులుతాను. ఒక రోజు ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. అది కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం లేదు. సాయంత్రం ఒకటి అది. ఇది ఒక్కటే. ఇది ఎట్లా కలుపుతా?
ఇది ఎంత వాడుతావు? సేమ్ అంతే సార్, 5 ml. 5 ml వాడుకుంటావు. తర్వాత దీనికి కంటైనర్ రెడీ చేసుకున్నావు కదా, చేసుకుంటే అది ఎంత పట్టిద్దా అంత. ఈ 2 కలిపేస్తావు, 2 కలిపేసి దానికి ఇస్తావు ఫీడ్కి. 20 నిమిషాలు ఆరబెట్టుకుంటావు. తర్వాత చేపకి ఇస్తావు. అర్థమైందిగా? అర్థమైంది సార్. ఫీడ్ కొంచెం కొంచెం ఇవ్వాలి, కొంచెం కొంచెం వేయాలి, తిన్నట్లే వేయాలి. అర్థమైందిగా? అర్థమైంది. ఇది ఒకవేళ మనం ఈ 10 రోజులు 15 రోజులు డేట్ వస్తుంది సార్, ఆ డేట్లో అది వాడితే సరిపోతుంది. అది ఒకటి 4 రోజులు, అది 4 రోజులు ఒకసారి. ఇది 5 రోజులు, అయ్యో 4 రోజులు. ఇప్పుడు ఇది ఇచ్చిన ఒక రోజు గ్యాప్ ఇచ్చినాక అది వేస్తే సరిపోద్ది. అదే నువ్వు ఇవాళ ఏది వేసుకున్నా ఇది నెలకు ఒకసారి వాడుకుంటావు. ఒకటే రోజు కానీ ఇది ఇందులో 2 రోజులు గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ లో ఒక రోజు ఇచ్చేయి. అది ఒక రోజు ఇచ్చేసి ఇంకా ఆపేసేయి, పక్కకు పెట్టేస్తే మళ్ళీ దాని మీద డేట్ వేసి పెడితే మనకు మళ్ళీ అదే డేట్కి కులం వచ్చేస్తుంది. ఓకే. ఇది ఒకటి, అది ఎండ్రోప్లెక్సిన్. ఇది ఇది ఎమర్జెన్సీలో వాడుకుంటాం. మీకు ఇందులో ఏది ఇందులో ఇది ఎట్లా వాడాలో నేను తర్వాత చెప్తా. ఇది 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 ఎమర్జెన్సీ పర్పస్లోనే చేస్తాం. ఇది ఎండ్రోప్లెక్సిన్. ఓకే. ఆ సిఫాక్స్ అనేది వారానికి వాడుతూనే ఉంటావు. ఒక వారం ఇది, ఒక వారం అది, ఆల్టర్నేట్ వీక్స్. అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేసి చెప్పాలి అంటే మరి మీకు మెడిసిన్ కావాలి. ఓకే, అర్థమైందా? ఒకసారి సమ్మరీ చెప్పు. అన్ని కింద పెట్టుకుంటా చూపిస్తా, నాతో కాదు నీకు. ఆ కెమెరా చూసుకుంటా మాట్లాడుకో. నేను తప్పు చెప్తానంటే ఫస్ట్ అది ఇవి అయిపోతుంది. ఏదో వారం 20 ml, 20 నుంచి 25 ml, 20 నుంచి 25 ml వాటర్లో 10 లీటర్ వాటర్, 10 లీటర్స్ వాటర్లో కలిపి చల్లాలి. ఇట్లా మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా ముంచాయి ఇట్లా అనాలి అంతే. కానీ ఇట్లా పోయకూడదు వాటర్ మళ్ళీ. ఇది వారం, ఇది సండే వరకు ఇది వాడాలి. మళ్ళీ సండే నుంచి మళ్ళీ సండే వరకు ఇది వాడాలి. అదే ఆల్టర్నేట్ వీక్స్ వాడుకుంటూ ఉంటాం. అది ఎందుకు వాడుతున్నామంటే శానిటైజేషన్ పర్పస్ నుంచి వాడుతున్నామండి. శానిటైజేషన్ తెలిసిందేగా మీకు. ఇది వాటర్ అప్లికేషన్. ఇది సండే నుంచి సండేకి వాడి, ఇది సండే నుంచి సండేకి వాడాలి. అట్లా ఇది అయిపోయేదాకా క్లియర్ కట్ చేసుకో. ఇప్పుడు నెక్స్ట్ చెప్తుంది వాటర్ ప్రోబయోటిక్స్, వాటర్ సప్లిమెంట్, ఫీడ్ సప్లిమెంట్స్ అండి. అది ఎందుకు వాడుతున్నామో చెప్తాం. ఇది లాక్టోమాక్స్. లాక్టోమాక్స్ అనేది ఇది మనకి మేజర్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఇమ్యూనిటీ, ఫిష్ ప్రాబ్లమ్స్, ఇది మనకి కలర్ వేరియేషన్ కానీ ఐరన్ సప్లిమెంట్స్ అట్లా ఇస్తుంది. ఇది లాక్టోమాక్స్. ఇది మనం కేజీకి 10 grams వాడుకుంటాం. నువ్వు చెప్పు. నేను చెప్తాను సార్, మీరు వాడుతున్నారని అది వస్తాను సార్. ఇది 10 grams అది తీయాలి. 10 grams తీసి 20 grams బెల్లం, 50 grams 50 ml వాటర్ మిక్స్ చేయాలి. మిక్స్ చేసి మార్నింగ్ ఈ మధ్యాహ్నం ఫీల్డ్లో కలిపి వేయాలి. ఫీల్డ్లోనే కదా సార్ కలిపేది, ఫీల్డ్లో కలిపి వేయాలి. మార్నింగ్ ఎంత కలుపుతుండ్రో మళ్ళీ మధ్యాహ్నం సేమ్ సమానం కలపాలి. కాకపోతే 6 గంటల ముందు ఫర్మెంటేషన్ చేసుకోవాలి. 6 గంటల ముందర 6 గంటల ముందు మీరు రెడీ చేసుకోవాలి. ఫీడ్లో అసలు ఏం కలపకూడదు. ఇది 10 గ్రాములు తీసుకుంటావు, బెల్లం 20 grams తీసుకుంటావు, 50 ml వాటర్ తీసుకుంటావు, 3 మిక్స్ చేసుకుంటావు. ముద్దలాగా అయింది, ముద్దలాగా కాకుండా ఒకలాగా అయింది. అయినప్పుడు ఫర్మెంటేషన్ అయినప్పుడు మీరు బకెట్లో పెట్టుకొని దానికి నెట్ పెట్టేసి, షేడ్ నెట్ పెట్టేసి పక్కన పెట్టుకుంటారు నీళ్ళలో. అది 8 గంటల తర్వాత తీసుకొచ్చి ఫీడ్ మామూలు పిల్లెట్స్లో కలుపుకుంటూ ఉంటారు. అది అంటే ఫీల్డ్లో అయితే కలిపే అవసరం లేదు, డైరెక్ట్ ఫీడ్ కలపొద్దు. ఫీల్డ్లో ఇది కాదు, మిక్స్ చేస్తాం కదా సార్. ఇప్పుడు బెల్లము వాటరు ఇది మిక్స్ చేస్తాం. మిక్స్ చేసి ఇది 6 గంటలు 6 నుంచి 6 గంటలు అంతే 6 గంటలు 8 గంటలు పెట్టుకోండి. బకెట్లో పెట్టాలి, మళ్ళీ బయట బకెట్లో పెట్టి దాన్ని క్లోజ్ చేసి పెట్టాలి. బకెట్ క్లోజ్ అంటే షేడ్ నెట్తో కొంచెం గాలి షేడ్ నెట్ అంటే గంపను ఏదో మూసి కొంచెం మామూలుగా గాలి, కొంచెం గాలి ఉండాలి. అంటే షేడ్ నెట్ అంటే నీకు అదే గ్రీన్ హౌస్ నెట్ లాగా ఉంటుంది కదా, అట్లా షేడ్ నెట్ పెట్టుకోండి. అంటే మన వాళ్ళ ఉండిద్ది కదా, నిన్న వాళ్ళు తీసుకొచ్చారు. అదే ఇక్కడ ఉంది, అది మూసి పెడితే అయిపోతుంది. ఆ వాళ్ళ కాదు, నిన్న చేపలు తీసేటప్పుడు వాళ్ళలాగా ఉంది, అలాంటిది పెట్టుకోండి. అయితే 6 గంటలు అయిపోయినాక దీంట్లో కలపాలి దానిలో. 8 గంటల 6 నుంచి 8. 6 గంటలు లేదు, 8 గంటలు
8 గంటలు ఆరినాక ఇది దానిలో మేతలో కలపాలి, చేపల మేతలో కలిపి మామూలు మిక్స్ చేయాలి బాగా. 20 నిమిషాలు ఆరబెట్టాలి. మిక్స్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక మళ్ళీ 20 నిమిషాలు ఆరబెట్టాలి. 20 నిమిషాలు టైమింగ్ చూసుకొని దాని చేపలకి మేత వేయాలి. మేత ఒకసారి కిలో ఇవ్వకూడదు, కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి. ఓకే, లాక్టోమాక్స్ గురించి అయితే అర్థమైంది. ఇప్పుడు ఇవ్వకూడదు చెప్పు. రిపోర్ట్ ఉంది ఇది సార్. ఈ రెండు ఒకటే, ఇది రెండు ఒకటి. క్లియర్ కట్ లాక్టోమాక్స్ రెండు సేమ్ అండి. ఇది ఒకటి ఓన్లీ 5 గ్రామ్స్, ఇది ఒకటి 5 గ్రామ్స్, బెల్లం 20 గ్రామ్స్, వాటర్ సేమ్ ప్రాసెస్ ఒకటే. ఇది ఒకటి 5 గ్రామ్స్ తక్కువ, ప్రాసెస్ మొత్తం ఒకటే సేమ్ యాస్టీస్. ఓకే, యాక్చువల్ ఒకటే. 8 గంటలు నానబెట్టాలి. తర్వాత దాన్ని మిక్స్ చేసి కలిపేసి మామూలుగా జల్లాలి. ఇంకేం లేవు సార్. ఇంకేం లేదు. ఓకే, అర్థమైందిగా. అర్థమైంది. ఇది ఒకటి లేదు చెప్పలేదు. అది చేపకి ఎమర్జెన్సీ టైంలో వాడతాం, ఎంట్రోప్లెక్షన్. ఒకసారి మీరు తర్వాత చెప్పారు అన్నీ ఒకటే సార్. అంటే థ్యాంక్ యూ.